ప్రారంభంలో దేవుడు ఆకాశాలను మరియు భూమిని సృష్టించాడు. మరియు ఆయన ఒక తోటను చేశాడు. అద్భుతమైన సుందరతరం గల ఒక ప్యారడైజ్ ఎడెన్ తోట. నేల యొక్క ధూళి నుండి దేవుడు మొదటి మనిషిని ఏర్పరిచాడు. ఆయన అతని నశ్వాసాలలో ఊపిరిని, మరియు ఆదాము ఒక జీవితమైన ఆత్మ అయ్యాడు. దేవుడు ఆదామును తోటలో ఉంచాడు, దీనిని పనిచేయటానికి మరియు జాగ్రత్తగా ఉంచడానికి. కానీ ఆదాము ఒక్కడే ఉండేవాడు, మరియు అతనికి అనువైన సహాయకుడు లేడు. కాబట్టి దేవుడు ప్రతి జంతువును ఆదాము వద్దకు తీసుకువచ్చాడు, అతను వాటికి ఏమీ పేరు పెడతాడో చూడడానికి. మరియు ఆదాము ప్రతి ప్రాణికి ఏమీ పేరు పెట్టాడో అదే దాని పేరు. అతని పక్క నుండి దేవుడు మొదటి స్త్రీని ఏర్పరిచాడు, మరియు ఆదాము ఆమెను హవ్వా అని పిలిచాడు, ఎందుకంటే ఆమె అన్ని జీవుల తల్లి అవుతుంది. కలిసి ఆదాము మరియు హవ్వా ఆ తోటలో పరిపూర్ణ సామరస్యంలో జీవించారు. వారు దేవుడితో నడిచారు. కానీ ఆ తోటలో ఒక చెట్టు ఉండేది. ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును, నేల నుండి జ్ఞాన చెట్టు, దీని నుండి వారు తినకూడదు. ఇప్పుడు పాము అన్ని ఇతర సృష్టుల కంటే చమత్కారమైనది. పాము హవ్వాతో చెప్పింది, దేవుడు నిజంగా చెప్పాడా, తోటలోని ఏ చెట్టు నుండైనా మీరు తినకూడదని? మరియు అతను ఆ పండు యొక్క అందంతో మరియు జ్ఞాన వాగ్దానంతో ఆమెను ప్రలోభపెట్టాడు. హవ్వ ఆ పండును తీసుకుంది, మరియు ఆమె కొంత ఆదాముకు ఇచ్చింది, మరియు అతను కూడా. అతని కళ్ళు తెరుచుకున్నాయి, మరియు వారు బట్టలు లేకపోవడం గమనించారు. వారు అంజూరపు ఆకులు కలిసి కుట్టారు. మరియు దేవుడు ఆదామును పిలిచాడు, నీవు ఎక్కడ ఉన్నావు? మరియు దేవుడు శిక్షను విధించాడు. హవ్వ గర్భం ధరించడంలో బాధపడుతుంది, మరియు ఆదాము తన జీవితాంతం భూమి నుండి ఆహారం సంపాదించడానికి కష్టపడతాడు. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను.